ఇప్పుడు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావా? ఎల్సాట్ బీపీఓ షిఫ్ట్ అవుదాం వేసే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాంలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా ఆఫీస్ లో ఒక ఓపెనింగ్ ఉంది. కావాలంటే నేను రిఫర్ చేస్తాను. హే, ఏంటి ఇది? పెద్ద పొజిషన్ లా ఉంది. నేనేమి దీనికి అప్లై చేయలేదే. సో వాట్, యూ డిజర్వ్ ఇట్ మై ఫ్రెండ్. మీ దగ్గర ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఏంటి ఇంత కాస్ట్లీ ట్రీట్ ఇస్తున్నావు? కాస్ట్లీ జాబ్, కాస్ట్లీ ట్రీట్. హాయ్ మిస్టర్ మణి. హాయ్ సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాఫీ టీ ఏమైనా? నో సార్, ఐఎమ్ ఓకే. ఈ ఉద్యోగానికి మేము వేరొకరిని హైర్ చేసుకున్నాం. సారీ, మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పుంటారేమో అనుకున్నాను. సార్, కాల్ లెటర్ నా దగ్గర ఉంది. అలాంటప్పుడు ఇంకొకరికి ఏదైనా తప్పుగా టైప్ అయి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి నాకు ఒకసారి రీచెక్ చేస్తారా? యాక్చువల్ గా నా సిస్టర్ సంజన రెఫర్ చేసే వచ్చాను. కావాలంటే ఒకసారి ఆమెకి కాల్ చేసి చూడండి. ఆవిడే ఈ ఉద్యోగానికి వాళ్ళ ఫ్రెండ్ ని రిఫర్ చేశారు. ఆవిడ రిఫర్ చేయడం వల్లే వేరొకరు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఆవిడ కంటే మీరు ఎక్కువ జీతం తీసుకోవడం ఆవిడకి నచ్చలేదనుకుంటాను. రారా, సారీ, కాస్త బిజీగా ఉండి కాల్ తీయలేదు. ఆ జాబ్ కి ఇంకొకరు సెలెక్ట్ అయ్యారు HR రికమెండేషన్ వల్ల. సారీ రా. నేను నిన్నొచ్చి జాబ్ అడిగానా? మీ వల్ల మేము బాగుండాలి కానీ మీకంటే బాగుపడకూడదు, అంతేనా? రే, ఎందుకు ఇలా మాట్లాడు?